జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసు వచ్చేసరికి కన్నీళ్ళనిస్తుంది. అలాంటి ఈ జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. నా మనిషే కదా అని నేను అతిగా ఆశపడ్డాను. అందుకే ఈరోజు నేను కొన్నంత బాధతో ఒంటరిగా మిగిలిపోయాను. అందరికీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఒకప్పుడు మీరు చేసిన ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ చాటింగ్ చేస్తూ మిమ్మల్ని నవ్వించిన వాళ్ళు ఇప్పుడు మీ మెసేజ్ని చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారికి మీరు కేవలం టైంపాస్ మాత్రమే అని. నేను నీ ప్రేమను భరించాను, నీ అలకను భరించాను, నీ కోపాన్ని భరించాను, నీ చికాకును భరించాను. ఇప్పుడు నీ దూరాన్ని కూడా